ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగం కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం దీన జన సేవా సమితి వారి ఒక మంచి హృదయంతో 2004లో ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2004 నుంచి కంటిన్యూగా వాళ్ళ పనిని పక్కన పెట్టి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కాలంలో మానసిక లేకపోతే వృద్ధులు ఎవరైనా అణగారిన వాళ్ళు ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళకు మనోధైర్యం, వాళ్ళకు భోజనం పెట్టడం, లేకపోతే వాళ్ళకు వైద్యం చేపించడం అనేది మనం భగవంతునికి సేవ చేసినట్టే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మనం ఎక్కడెక్కడో భగవంతుడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో మనస్ఫూర్తిగా సంకల్పంగా పనిచేసే దాంతోనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ దగ్గరికి ఇక్కడికి రావడం, నన్ను ఆహ్వానించడం, ఈ వేదిక మీద కూడా అందరూ పెద్దలు ఉన్నారు. ఒక సైడు రమణారెడ్డి అన్న, నాగేష్ రెడ్డి, ఒక సైడు రమేష్ అన్న, రామయ్య అన్న, కొన్నతోటి సీనన్న, బాలు, యూత్, కాదరు, ఈ విధంగా అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి రావడమే కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళ చేతనైన సాయం కూడా మీరు కూడా ఎప్పుడు దీన్ని చూసుకుంటూ ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తాను. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో మనము బ్రిటిష్ వాళ్ళ చేతిలో పరిపాలించబడ్డాం. కానీ ఈరోజు మనమే మన దేశాన్ని పరిపాలించుకొని భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో 4-5 స్థానాలలోకి రావడం జరిగింది. ఈ స్థానాలకు రావడానికి కారణం ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఆలోచనలు. టీవీ నరసింహారావు గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారితో సహా ఇవన్నీ ఈరోజు దశల వారీగా నాయకత్వము పెంపొందించుకొని మనం దేశం ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నామంటే వీళ్ళందరి ఆలోచనలు, త్యాగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎల్లుండి ఆగస్ట్ 15 ఇది భారతదేశంలో అందరి పండుగ, స్వతంత్ర దినోత్సవం అనేది. కులాలకు, మతాలకు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ పండగ వాతావరణంలో జరుపుకునే ఏకైక పండుగ ఆగస్ట్ 15. ఎందుకంటే బ్రిటిషర్స్ నుంచి మనం స్వతంత్రంగా మనము మన దేశమే పరిపాలించుకునే విధంగా మనకు ఆ రోజు ఆగస్ట్ 15 రోజు మనకు స్వతంత్రం వచ్చిందని కూడా ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడికి పిలిపించి ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా వీళ్ళకు ఆర్థిక సాయం కూడా మా తరఫున 20,000 రూపాయలు కూడా నేను ఇప్పుడు అమలు చేస్తున్నాను. వీళ్ళు దానికి వీళ్ళ మనోవికాసము, లేకపోతే భోజనంకో, లేకపోతే ఏదైనా వైద్యానికంటే మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికే దాదాపు 700-800 ఓపీలు, ప్రతి ఒక్క డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, బాగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ సంస్థ యాజమాన్యం కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్గా అక్కడికి పిలుచుకొని పోయి
చూపించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాగా చూస్తున్నారు ప్రభుత్వ వైద్యులు మన గవర్నమెంట్ హాస్పిటల్లో, జమ్మోడు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఒక సైడు చిన్నాయన ఎమ్మెల్యే గారు, ఒక సైడు నేను, మన నాయకులందరూ దాన్ని కాపాడుకొని బ్రహ్మాండంగా ఈరోజు భోజన వసతి కూడా మధ్యాహ్నం పేషెంట్స్ వస్తే అక్కడే ఉండేటోళ్ళకు కూడా భోజనం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు గుర్తు పెట్టుకొని ట్యాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి. డాక్టర్లు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒకరికొకరు ఇది మాట్లాడుకోండి. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, ఇక్కడున్న ఈ సంస్థలో ఉన్న ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో మానసిక వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరైనా అనాథలు కానీ, వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది. డాక్టర్లు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు. ఏదన్నా మీకు జ్వరం కానీ ఇంకోటి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళవలసిందిగా మీ యాజమాన్యానికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకసారి మీరందరూ ఆలోచన చేసి ఈ మంచి కార్యక్రమం చేస్తున్న మరొకసారి ఈ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలా, మా వంతు సాయం సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సీనన్ ఒక అనుకోండి. అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి 2 సంఖ్య కాబట్టి 20,000 చెప్పినాడు. దానికి ఒక 5,000 నేను కూడా ఈరోజే వాళ్ళకి ఇస్తున్నాను. 25,000 రూపాయలు ఈ సేవా సమితికి నేను కూడా ఈరోజు 5,000 రూపాయలు కలుపుకొని అన్న 20,000 నాది 5,000 25,000 ఈరోజు వాళ్ళకు డొనేట్ చేస్తాము. ఈ సేవా కార్యక్రమాన్ని వాళ్ళు కూడా బాగా బ్రహ్మాండంగా జరుపుతున్నారు. మా పరిధిలోనే ఉంది కాబట్టి మేము కూడా ఎప్పుడంటే చూస్తుంటాం అన్నమాట. ఏదైనా పిల్లలకు ఏదైనా భోజనాలకు ఏదైనా మంచి చేసేటం అన్నప్పుడు కూడా ఇచ్చి పంపిస్తుంటాము. ఇప్పుడు కూడా ఒక 5,000 రూపాయలు అన్నది 20, నాది 25,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.